హలో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మండే ఈవినింగ్ వ్లాగ్ అండి. ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది కదా. అయితే నేను మటన్ కర్రీ చేశానమాట. మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే షూట్ చేశాను. బయట అయితే ఫుల్గా వర్షం ఉంది, ఇప్పుడే తగ్గినట్టుంది. అందుకనే మబ్బు మబ్బుగా అదొక రకంగా ఉందన్నమాట. బట్టలు అయితే ఇంట్లోనే ఆరేసాను, బయట కొన్ని ఆరేసాను. ఇంకా నేను మార్నింగ్ టైంలో బిర్యానీ చేశానండి. బిర్యానీ అనేది నేను అందరికీ షేర్ చేస్తాను కదా, వాళ్ళు కూడా మాకు షేర్ చేస్తారు. అయితే సంగటి ఇచ్చారనమాట. అయితే కర్రీ వచ్చేసి చికెన్ వద్దులే, మాకు చికెన్ బిర్యానీ కదా, వద్దులే అని చెప్పాను. అయితే ఇంకా మా వారు ఏమన్నారంటే, నాకు దీంట్లోకి ఏమీ లేదు, నేను మటన్ తెచ్చుకుంటాను, నాకు కర్రీ చేసి పెట్టు అన్నారు. సరే అని చెప్పేసి మటన్ కర్రీ చేశాను. మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఫస్ట్ అయితే ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసానండి. గ్రేవీ అనేది పలుచగా కావాలి, ఎక్కువ కావాలన్నారు. నైట్ టైము మనం ఎక్కువ తినము, అదేవిధంగా నెక్స్ట్ డే మండే మేము నాన్ వెజ్ తినం మండే. సో కాబట్టి నేను ఏం చేశానంటే ఒక ఉల్లిపాయని మిక్సీ పట్టేశాను అనమాట. కట్ చేసి చిన్న చిన్న ముక్కల కింద మిక్సీ పట్టేసి ఇలాగా గొజ్జులాగా చేసేసాను. అంటే బాగా మెత్తగా చేసేసి దీన్ని బాగా ఫ్రై చేసేస్తాను. ఇలా చేయటం వల్ల ఏంటంటే మనకి గ్రేవీ వస్తుంది, థిక్నెస్ వస్తుంది అనమాట. అన్నిటికీ సెట్ కాదు కానీ ఇలాగా సంకట్లో అయితే బాగా సెట్ అవుతుంది, రాగి సంకట్లో అయితే బాగా సెట్ అవుతుంది. అంటే తను మార్నింగ్ టైంలో మా ఫ్రెండ్ పైనే ఉంటారు. అయితే ఏం చేసిందంటే మార్నింగ్ పూరీ చేశారండి. పూరీ చేసి చికెన్ కర్రీ ఇచ్చారనమాట. మళ్ళీ సెకండ్ టైం కూడా ఇస్తుంటే ఎందుకులే అన్నిసార్లు మళ్ళీ పిల్లలు తింటారు, ఉంచు అన్నాను. మేము ఏదో ఒకటి చేసుకోవచ్చని. ఈయనేమో మటన్ కర్రీ కావాలి అన్నారు. ఇంకా అని చెప్పేసి ఒక 1/4 కిలో మటన్ అయితే తీసుకొచ్చారు. బాగా గోల్డ్ కలర్ వచ్చేటట్టు బాగా ఫ్రై చేసుకుంటే పచ్చి స్మెల్ అనేది ఉండదండి. ఇంకా ఇలాగ గోల్డ్ కలర్ అనమాట. ఇది అయిపోయిన తర్వాత నాకైతే ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే లేదు. ఎక్కువ స్పైసీ లేకుండా సింపుల్గా చేయమని చెప్పారు. నైట్ టైం కదా, ఇంకా హెవీగా అయిపోతుంది మళ్ళీ అని చెప్పేసి. అందుకని నేను ఏం చేశానంటే జస్ట్ స్పైసెస్ మాత్రమే యాడ్ చేశాను అనమాట. అంటే చెక్క, మొగ్గ, లవంగం అలాంటివి మాత్రమే యాడ్ చేశాను. ఉప్పు వేసాను, పసుపు వేసాను, బాగా ఫ్రై చేశాను. పచ్చివాసన అంతా పోయిందిలేండి. మనకి ఎలా తెలుస్తుంది అంటే ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది కదా, అంత ఫ్రై అయిపోయినట్టే గోల్డ్ కలర్ రావాలన్నమాట. తర్వాత శుభ్రంగా కడిగేసిన మటన్ అయితే వేసేసాను. మటన్ వేసేసి దీన్ని బాగా కలిపేసి మూత పెట్టి ఇందులోంచి వచ్చే వాటర్ అంతా పోయేంత వరకు మగ్గపెట్టాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం వేయలేదు. గరం మసాలా కూడా తక్కువ వేసానండి, కానీ బాగుంది. సింపుల్గా చేసినా కూడా మరి ఎక్కువ స్పైసెస్ లేకుండా, నైట్ టైం కాబట్టి హెవీగా లేకుండా అయితే ఉంది. బాగా మగ్గబెట్టేసుకుని మూత పెట్టేస్తాను. ఈ కుక్కర్కి నాకు మూత కూడా వచ్చిందండి. ఇదిగో, దీన్ని డైరెక్ట్గా డైనింగ్ టేబుల్ మీద పెట్టేసుకునేటట్టు నీట్గా ఉంటుంది అనమాట. సో ఫైనల్గా అయితే బాగా మగ్గిపోయింది. ఇప్పుడు కారం వేసేస్తాను. కారం వేసేసి స్పైసెస్ ఉన్నాయి చెప్పాను కదా మీకు, చెక్క, మొగ్గ అవన్నమాట. స్టార్ ఫ్లవరు అది లైట్గా, ఎక్కువ లేకుండా, అంటే మనకి నీచు స్మెల్ రాకుండా. మళ్ళీ కారం ఎక్కువ వేసామనుకోండి, మళ్ళీ కారం ఎక్కువైపోతుంది. అందుకని కొంచెము గరం మసాలా వేసాను అంతే, ఇంకేం వేయలేదు. ఇప్పుడు కారం వేసేసి ఒక 3 టేబుల్ స్పూన్లు 2 టేబుల్ స్పూన్లు బాగా ఫ్రై చేస్తాను. ఇంకా కర్రీలాగా అయిపోయిన తర్వాత వాటర్ వేసి ఒక 3 విజిల్స్ వేపిస్తే అయిపోతుంది. నిన్నంతా కూడా, అంటే సండే అంతా కూడా నాకు కుకింగ్తోనే సరిపోయిందండి. మాకు దొరికేది ఒకటే రోజు అనమాట. మిగతా రోజులో ఇంకా ఎలా పడితే అలాగా వండుకుంటామే కదా. అంటే పొద్దున్న హడావిడి కింద ఉంటుంది. మళ్ళీ నైట్ ఏమో ఈయనేమో ఒకసారి తొందరగా వస్తారు, ఒకసారి రారు, ఒకసారి లేట్గా వస్తారు, ఒకసారి పిల్లలు తింటారు, అలా ఉంటుందని చెప్పేసి మేము ఎక్కువ ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ అనేది సండే ఒకరోజు చేస్తామండి. మామూలు డేస్లో ఏముండదు. నాకు పండ్లతోనే సరిపోతాయి కదా. నాకు కూడా కొంచెం ఉప్పు వేసాను, సరిపోదు కదా. ఇంకా బాగా ఫ్రై చేసేసి ఇంకా మూత పెట్టేశాను అనమాట. ఒక 3 విజిల్స్ 4 విజిల్స్. ఇంకా కొంచెం వాటర్ వేసాను, ఒక గ్లాసుడు వాటరు. ఒక గ్లాసుడు వాటర్ వేసేసి బాగా కలిపేశాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేశాను. ఈ కుక్కర్ మూత ఉంది కదా, అంటే లోపల మనకి బెల్ట్ ఉంటుంది కదా, అది నేను ఫ్రిడ్జ్లో పెట్టానండి. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఏంటంటే గడ్డగట్లే చిన్న చిన్న ఐస్ ముక్కలు ఫామ్ అయినాయి అనమాట. అందుకని పట్టట్లేదు. తర్వాత మళ్ళీ అడ్జస్ట్ చేసి పెడితే పట్టింది.
లోపల ఐస్ గడ్డలు అడ్డొచ్చేసినాయి. సో ఇప్పుడు పట్టేసింది. ఒక 3-4 విజిల్స్ వేయించిన తర్వాత చెక్ చేస్తే రెడీ అయిపోయిందండి. కొంచెం వాటర్గా ఉంది కదా, కొంచెం సేపు 5 మినిట్స్ ఉంచేసామంటే దగ్గరగా అయిపోతుంది కర్రీ అనేది. ఇంకా నెక్స్ట్ డే లేకపోతే ఇంకా కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవచ్చు. నేను ఒకటే ఉల్లిపాయ వేసాను. ఇంకా మూత పెట్టేశానండి. తర్వాత చూస్తే ఇంకా దగ్గరికి అయిపోయింది చూడండి. ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలా ఆయనకి. ఇంకా భోజనం చేసేసి కొంచెంసేపు టీవీ చూసి పడుకున్నాం. అయితే మీకు ఒక చిన్న టిప్ చెప్తాను, మీకు తెలుసో లేదో, టిప్ అని కాదు కానీ ఇంకా పిల్లలు టీవీ చూస్తున్నమాట. సో అంతా అయిపోయిన తర్వాత నేను అంతా ఇల్లు క్లీన్ చేస్తున్నాను. ఎందుకంటే మండే కదా నెక్స్ట్ డే, ఇప్పుడు అంతా నాన్ వెజ్ చేశాం కదా, మళ్ళీ పొద్దున్నే హడావిడిగా ఉంటుందని చెప్పేసి నేనైతే ముందే క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. అయితే మనం ఇట్లాంటి హెవీ ఫుడ్ తిన్నప్పుడు పడుకునే ముందు వేడి నీళ్ళు తాగామనుకోండి, కొంచెం వాయిస్ డిస్టర్బ్ అవ్వదు, స్టమక్ కూడా డిస్టర్బ్ అవ్వదు అనమాట. రోజు తాగితే ఇంకా మంచిది, కానీ గుర్తుండదు. లేకపోతే నేను రోజు తాగడానికి ఇష్టపడతాను కానీ గుర్తుండదు అనమాట. సో ఇలా కడిగేస్తున్నానండి మొత్తం కూడా, గోడలు అవన్నీ కడిగేసుకుని. ఇంకా మండే కాబట్టి ఇంకా పొద్దున ఎలాగో మనకి ఎక్కువ ఐటమ్స్ ఏం వండం కదా, రైస్ టిఫిన్ తప్ప. ఇదంతా నీట్గా క్లీన్ చేస్తానమాట. ఇంకా ఈ రోజుతో అయితే అది నిన్నటితో అయితే గివ్ అవే అయిపోయింది. టోటల్గా 33 మీటర్స్ బుక్ చేశాను నేను. వాళ్ళందరికీ కూడా 1 వీక్లో వెళ్ళిపోతుంది. నా టార్గెట్ వచ్చేసి పండగ వాళ్ళు కుట్టుకోవాలని. సో నాకు ఫస్ట్ కల్లా అందరికి వెళ్ళిపోతుందండి. ఇంకా ఫెస్టివల్ ఎప్పుడో 13తో ఏమో, మరి నాకు అంతగా ఐడియా లేదు, 14th అనుకుంటా. ఆ టైం కల్లా పాపం వాళ్ళు వేసుకుంటారు. చాలామంది ఏంటంటే అంతంత రేటు పెట్టి కొనలేని వాళ్ళు ఉంటారు. అదేవిధంగా నేను అంతే గివ్ అవే అంటే ఎప్పుడు ఇచ్చినా కూడా ఇలాగే ఇస్తానండి. ఇంకా నేను చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నాను అన్నమాట, కొన్ని నెలల నుంచి ఆలోచిస్తున్నాను అసలు ఎలా ఇస్తే బాగుంటుంది, మన మధ్యన గొడవలు రాకూడదు, ఎదుటి వాళ్ళు ఫీల్ అవ్వకూడదు. ఏదో ఒక 5 మందికి ఇస్తా అని చెప్పేసి మీ అందరి మధ్యన గొడవలు పెట్టడము, మళ్ళీ నన్ను తిట్టుకుంటాం, అలా ఉండకూడదు అని చెప్పేసి ఈ డెసిషన్ తీసుకున్నాను. సో దీనివల్ల ఏంటంటే ఎవరికి అవసరమో వాళ్ళే బుక్ చేసుకున్నారండి. అదే మనకి మెయిన్ కావాల్సింది కదా, ఎవరికి కావాలో అదే వాళ్ళే బుక్ చేసుకుంటారు. అదే ఫ్రీగా అనుకోండి, నేను కూడా వచ్చేస్తాను ఫ్రీగా అనేసరికి. ఎవరైనా అంతే, నేనని అంతే కదా, ఫ్రీ అనేసరికి సరే మనం ఒకసారి ట్రై చేద్దాంలే వస్తే మనకు వస్తుందని. అలా కదా, అవసరం ఉన్న వాళ్ళకి మాత్రమే చేరాలని నేను ఇలా పెట్టాను. నెక్స్ట్ ఎప్పుడు పెట్టినా కూడా ఇలాగే పెడతాను. నెక్స్ట్ ఫ్యాబ్రిక్స్ కానీ ఏదైనా సరే మళ్ళీ దానికోసం ప్లాన్ వేయాలంటే నా దగ్గర మనీ ఉండాలి. సో మళ్ళీ వ్యూస్ సరిగ్గా రావట్లేదు కాబట్టి మనకి ఎక్కువ డబ్బులు కూడా రావు. అయిపోయిందండి, మొత్తం అంతా తోమేసుకుని నీట్గా ముగ్గు పెట్టేసుకున్నాను అనుకోండి, ఇంకా మండేకి అయితే రెడీ అయిపోతుంది. పూజ చేస్తాం కదా మండే ఒకటి, సాటర్డే ఒకటి, మిగతా టైంలో నార్మల్గానే ఉంటుంది. ఈ క్లీనింగ్లు అవి ఏమి ఉండవు అనమాట. సగం పని అయిపోయినట్టే. ఇవన్నీ అదే రోజు చేసుకుంటే మాత్రం ఇబ్బంది అయిపోయింది నాకు. సో అయిపోయిందండి. నాకైతే చూడండి ఇక్కడ కూడా ముగ్గు పెట్టేసి, నాకు ఎంత ఇష్టమో ముగ్గులు పెట్టడం అంటే. పాతకాలంలో ఉంటాయి చూసారా, మా వారు కూడా బాగా ఇష్టం. పాతకాలంలో ఇల్లులు ఉంటాయి చూసారా ఊర్లలో, అందరూ చక్కగా ముగ్గులు పెట్టుకుంటారు. అవే బాగుంటాయి అనుకుంటే ఈ మధ్యన అన్ని బిల్డింగ్లు అయిపోయినాయి. చిన్నప్పుడు గుర్తు, మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అలాగే ఉండేది. సివ్వుకన్నీ తోమేసుకున్నానండి, బిర్యానీ గిన్నె కూడా తోమేసుకుని ఇంకో వేడి నీళ్ళు కొంచెం కాచి చల్లార్చిన నీళ్ళు అనమాట. అంటే మనం తాగేటట్టు వేడిగా ఉంటే. మా వాడు అప్పుడే వచ్చేసాడు, ఏం చేస్తున్నావు అని. ఇంకా మా పెద్దోడు వీడియో షూట్ చేస్తున్నాడు అనమాట. సో ఇదండి సండే వ్లాగ్ ఈవినింగ్ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.